మనకి ఉన్న 18 మహాపురాణాలు రాసింది వేదవ్యాసుడైన వేదవ్యాసుని చేత విన్నది మాత్రం లోమహర్షణ అండ్ రోమహర్షణ మాత్రమే. అండ్ అందులో ఈ పురాణాలన్నీ కలియుగ జనాలకి అర్థమయ్యేలాగా చెప్పింది మాత్రం రోమహర్షణ. అతను ఇంకెవరో కాదు, మనకి చాలా పరిచయం ఉన్న వ్యక్తి. అతనే సూత మహర్షి, ద వాయిస్ ఆఫ్ వేదవ్యాస అని కూడా అంటారు. గంగా అండ్ యమున కలిసే చోటు ప్రయాగ. అక్కడే కొన్ని వేల ఋషులు ఈ కలియుగంలో జరిగే అధర్మాలన్నింటినీ తప్పించడానికి యజ్ఞాలు చేస్తున్నారు. అందులో వాళ్ళ నెగిటివిటీ అండ్ ఈగోని సమిధలాగా చేసి ఆహుతి ఇస్తున్నారు. ఇది తెలుసుకున్న సూత మహర్షి ఆ గొప్ప కార్యాన్ని చూడడానికి బయలుదేరాడు. సూత మహర్షిని చూసి అక్కడుండే మునులు గురుభక్తితో అతన్ని స్వాగతించి సత్కారాలు చేశారు. ఎన్నో పురాణాలు విన్నా కానీ ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో అక్కడ ఉండే ముందు సూత మహర్షికి ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చనే మన విద్యేశ్వర సంహితకి మెయిన్ క్వశ్చన్. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ని ఎవరు అడిగారు, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. హర హర మహాదేవ.